गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanvaishakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigudha Tattva Shastra Moolam, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by Yanti H. Hoskins. గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 5వ పాఠము 5/4/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. 5వ తేదీ 5వ పాఠం. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో
పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించాలనే దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అవగాహన కాకపోవటచే, అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావెట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురింపబడినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్సును ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధను, చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్సుకు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్సును 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకుంటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ENTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న నోట్సును జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా పూర్తి చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్సును అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలకు నమస్కారం.
మనం గ్రంథంలోకి వెళ్ళడానికి ముందుగా ఏం చేద్దామంటే, ఐసిస్ అన్వేల్డ్ లో తత్వదర్శనము అనే పేరుతో ఈ ప్లేటో యొక్క తత్వదర్శనం గురించి సంగ్రహంగా మాస్టర్ ఈకే గారు, ఎకిరాల కృష్ణమాచార్యుల గారు మేడం బ్లావెట్స్కి అనే గ్రంథంలో మనకు అందించారు. మేడం బ్లావెట్స్కి ఆమె యొక్క జీవిత చరిత్ర, అలాగే ఆమె రాసిన 2 మహత్ గ్రంథాలు ఐసిస్ అన్వేల్డ్, సీక్రెట్ డాక్టర్ సంగ్రహంగా వివరించిన విషయం. ఇది గ్రంథం ఒకటి ఆయన అందించారు. ఆ గ్రంథంలో ఈ ప్లేటో చెప్పినటువంటి విషయం అంటే, ఐసిస్ అన్వేల్డ్ లో బ్లావెట్స్కి ప్లేటోకి సంబంధించి తత్వదర్శనానికి సంబంధించి ఏం చెప్పారు అంటే, సత్యాన్వేషణ అంటే ఏంటో. అది ఎందుకంటే మనం సత్యాన్వేషకుల బృందముగా ఉన్నాం కాబట్టి ఈ కొంచెం విషయం తెలుసుకుంటే మనకి కొంత అవగాహన. మనం ఇప్పుడు 1 ఫండమెంటల్ లా అనే దాంట్లోకి వెళ్ళబోతున్నాం మనం. కాబట్టి దానికి సంబంధించి కొంత అవగాహన మనకు ఏర్పడుతుంది. తత్వదర్శనం ఇది ఐసిస్ అన్వేల్డ్ లో ఉన్నదన్నమాట. శాస్త్రము మతము అను 2 రాక్షసుల నడుమ నలిగిపోవచ్చు. శాస్త్రము మతము అను 2 రాక్షసుల నడుమ నలిగిపోవచ్చు. దిగ్భ్రాంతులైన సామాన్య ప్రజలు ఆత్మవిశ్వాసమును కోల్పోవుటయే కాక శాశ్వతత్వముపై, శాశ్వత సత్యముపై కూడా విశ్వాసము జారిపోయి నమ్మదగినదేదియు లేదను నిర్ణయమునకు వచ్చి పశుత్వమునకు దిగజారుచున్నారు. మతము నవీన శాస్త్రము అను మధ్యాహ్నపు మండుటెండలో నేడు మిరుమిట్లు గొలుపుచున్న దృశ్యం ఇది. బ్లావెట్స్కి రాసిన విషయం అన్నమాట ఇది. ఇక అతి ప్రాచీనమైన ఆధ్యాత్మిక విద్య ఇట్టి సందర్భమున ఏ విధముగానైనా ఉపకరించున, సాధ్యపడినచో అది ఒక్కటే ఉపకరించవలను. ఆ విద్య ఏ విధముగా సత్యము, అందు ప్రాచీనులచే వర్ణింపబడిన ప్రకృతి శక్తులు, వాని ఉపాసనము, జీవాత్మ, పరమాత్మ మొదలగు అంశములు సత్యములే అని ఏ విధముగా మీరు రుజువు చేయగలరని నవీన శాస్త్ర శాఖ వారు ప్రశ్నింపవచ్చు. కానీ అట్లు ప్రశ్నించుటకు వారికి గల అధికారం ఏమి అని మేము అడుగుచున్నాం. వాస్తవమైన శాస్త్ర పరిశోధన గాని, మతము యొక్క నిజ స్వరూపము గాని వారికి ఏమి తెలియనని మేము ప్రశ్నించినచో తప్పేమి? సత్య దర్శన స్థితిలో శాస్త్రము మతము నొక్కటియే అని మా దర్శనము. అవి వేరని సత్యము నుండి దిగజారిన కేవల వైజ్ఞానికుల వాదం. శాస్త్రము మతము ఒక్కటియే అని మా దర్శనము. ప్రాచీనుల దర్శనము సత్యము, శాస్త్రము, మతము ఒక్కటే అని. కానీ నవీనుల యొక్క ప్రస్తుతం ఉన్న వాదన ఏమిటి? శాస్త్రము నిజమైనది, మతము నిజము కానిది. దాని నుంచి విడదీశారు శాస్త్రాన్ని విడదీసేసి మతము పనికి మాలినదే అన్నట్టుగా పక్కన పెట్టేశారు. ఒక రాజకీయ నాయకులు మాత్రం వాడుకుంటున్నారు అధికారంలోకి రావడం కోసం. అంతకంటే ఇంకా ఏం చేయటం లేదు. అట్లాగైంది. కానీ బ్లావెట్స్కి ఏం చెప్తుంది? సత్య దర్శన స్థితిలో శాస్త్రము మతము నొక్కటియే అని మా దర్శనం. రెండింటి మధ్యన సమన్వయం చేసుకోవాలి మనం. సర్వ ప్రపంచ దర్శనముగు ప్రాచీనుల వసుధైక మత దర్శనము ముందు సర్వ ప్రపంచ దర్శనముగు ప్రాచీనుల వసుధైక మత దర్శనము ముందు, దాని గుహ్య విద్యల కిరణముల ముందు నవీన శాస్త్రము యొక్క అస్తిత్వం ఎంత? ఒక్క ప్లేటో మహాశయుని తత్వ దర్శనమున మాత్రమే మతమునకు శాస్త్రమునకు గల సత్య సమన్వయము మనకు లభించును. ఆధునికుల చేతిలో అది లభింపదని మేము నొక్కి చెప్పుచున్నాము. ప్లేటో మహాశయుని సిద్ధాంతములనగా ప్రాచీన భారతీయ దర్శనమునకు చక్కని భాష్యములు. ప్లేటో 23 శతాబ్దముల క్రిందట బోధించిపోయినను లోకములోని బుద్ధిమంతుల మనోవీధులలో వాని సిద్ధాంతములెంకును ప్రతిధ్వనించుచున్నవి.
ఆయన వాస్తవముగా ప్రపంచమునకు సృష్టికి చక్కని భాష్యకారుడటలో తప్పు లేదు. క్రీస్తుకు పూర్వము జీవించిన ఈ తత్వవేత్త బోధలలో వేద ద్రష్టల ఆధ్యాత్మిక జ్యోతి చక్కగా ప్రతిబింబించినది. లెవెట్స్కి రాసినటువంటి వాక్యాలు ఇవన్నీ ఐసుసన్వేళ్ల గ్రంథంలో. ఆ వేద ఋషులు ఆయన కన్నా కొన్ని వేల సంవత్సరములు పూర్వపు వారు. వ్యాసుడు, జైమిని, కపిలుడు, బృహస్పతి, సుమతి మున్నగు ఋషులు తమ కాలము నుండి ప్లేటో వరకు గల శతాబ్దములలో విజ్ఞానమూర్తులై వ్యాపించి ఉన్నారు. భారతీయ ఋషులకును ప్లేటోకును కలిగినది ఒకే దర్శనము. కాలము విసురులకు తట్టుకొని నిలిచిన ఈ దర్శనమే శాశ్వతము, దివ్యము అని ప్రారంభించుటలో మేము జంకనక్కరలేదు. పాశ్చాత్య ప్రపంచం మొత్తం రాళ్ళేయటమే బ్లెవెట్స్కి మీద. అందుకనే నేనేం భయపడటం లేదు ఈ విషయం నేను ఇట్లాగా చెప్పడానికి అంటుంది. చూడండి, ప్లేటో, భారతీయ ఋషులు. కాలము విసురులకు తట్టుకొని నిలిచిన ఈ దర్శనమే శాశ్వతము, దివ్యము అని ప్రారంభించుటలో మేము జంకనక్కరలేదు. ఆధ్యాత్మిక జిజ్ఞాస లేని తాత్విక పరిశీలనమును ఆయన అంగీకరింపలేదు. ఆయన దృష్టిలో ఆ రెండును ఒకటియే. సత్యదర్శనం ఒక్కటియే ఈ గ్రీకు తాత్వికుని ధ్యేయం. కనిపించు జగత్తును నమ్మువారుగాక అంతర్లీనమైన తత్వమును దర్శించువారే అతని దృష్టిలో తాత్వికులు. కనిపించు జగత్తును నమ్మువారు అంటే ఇక్కడతో ఆగిపోవటం అన్న పాయింట్గా. అట్లా కాకుండా దీనికి ఆధారంగా నిలబడ్డవాడు, దీని యందు అంతర్యామిగా ఉన్నవాడు, చైతన్యముగా ఉన్నవాడు, ఆయనను కూడా దర్శించటం, అదే అసలైనటువంటి తత్వము. మార్పులను చూచు దృష్టి చాలదు, శాశ్వతత్వమును గమనించు దర్శనము కావలను. వృద్ధి క్షయములను అసత్యపు కలల వెనుకనున్న కాలాతీతమనబడు సత్యసారమును గుర్తింపవలను. ఆది అంతము కలవి కార్యరూపములకు సంఘటనలకు వానిని గూర్చిన సూత్రములకు అభిప్రాయములకు వెనుకనొక తెలివి ఉన్నది. అదియే అనేకత్వములో నిమిడి ఉన్న ఏకత్వం. అన్ని భావములను దాని నుండియే బయలుదేరును. అదియే జగత్తునకు చక్రవర్తి, ధర్మ విధాత. అది సర్వమునకు మూలమై సర్వమునకు మేలు చేకూర్చున్నది అయి అనుసరించు వారిని రక్షించున్నది అయి మంచికి మూల కారణమై వర్తించును. అది సత్యము, తెలివి అను అంశములకు తండ్రి వంటిది. అది భౌతికముగా ఇంద్రియములకు గోచరము కాదు, కానీ అంతర్దృష్టి సంకోచము లేని వారికి గోచరించును. దానిని గూర్చియే జీసస్ ప్రభువు తన అనుయాయులతో దేవుని రాజ్యము మహిమలు గమనించుట మీ వంతు, మిగిలిన వారికి దానిని గూర్చి నేను పెట్ట కథలుగా చెప్పెదను. మీరు చూచుచునే చూడలేరు, వినుచునే వినలేరు, అవగతము చేసుకొనలేరు అని ప్రవచనము చేశాను. చూచుచునే చూడలేరు, వినుచునే వినలేరు, అవగతము చేసుకొనలేరు. ఏంటిది? దానిని గూర్చి నేను పెట్ట కథలుగా చెప్పేదను. ఇది ఒక పెట్ట కథలాగా చెప్పాడు అనమాట జీసస్. చూచుచునే చూడలేరు, అదేంటి అంటే మనం గమనించే వాళ్ళముగా ఉన్నాం. ఆ గమనింపజేసేవాడు మనలోనే ఉన్నాడు, ఆ అంతర్యామి. దానిని చూడలేము మనం. ఆ అంతర్యామే మొత్తం సమస్తము వ్యాపించున్నాడు. ఆ అంతర్యామే మొత్తం సంభాషణలు గాని చేతలు గాని అన్ని చేస్తూనే ఉన్నారు, కానీ చూస్తూనే ఉన్నాం, చూడలేకపోతున్నాం అంతర్యామి. ఆయన మాటలు వినుచునే ఉన్నాం, వినలేకపోతున్నాం. అంతర్యామిని వినలేకపోతున్నాం. అంతర్యామిని వినాలి అని ఆయన చెప్తున్నాడు అనమాట జీసస్. దేవుని రాజ్యము మహిమలు గమనించుట మీ వంతు. ప్లేటో తత్వ దర్శనములు క్రతురూపములైన నాటకముల విధానములలో ఉపదేశింపబడినవి. అంటే ఇవే మనకు ఫ్రీ మ్యాసనరీగా ప్రపంచవ్యాప్తంగా
రహస్య సంస్థగా ఉంటూ దాంట్లో జరుగుతున్నవి, ఫ్రీ మ్యాసనరీలో జరుగుతున్నటువంటి అన్ని కూడా ఈ ప్లేటో చెప్పినవి అన్నమాట. దీనిని పలువురు అర్థము చేసుకునలేక ప్రతిఘటించుట కూడా జరిగినది. అతని ఉపదేశ మార్గములు ప్రజల మనస్సులను ఆకర్షించుటకు చేసిన అర్థము లేని పటాటోపములు తప్ప వేరు లేదని కూడా కొందరు నిందించేది. అగస్టిన్ అను బిషప్ అలెగ్జాండ్రియన్ సంప్రదాయం వారు ప్లేటో అనుయాయుల మార్గములను అనుకరించిరని కూడా నిందించారు. ప్రపంచ పవిత్ర గ్రంథముల యందలి పురాణ ఇతిహాస గాథలన్నీ శాశ్వత మహాసత్యముల సూక్ష్మ వ్యాఖ్యానములని ప్లేటో సిద్ధాంతం. మనం చెప్పుకుంటున్నదంతా కూడా ప్లేటో సిద్ధాంతం. మనం డివైన్ ప్లాన్ నుంచి మొదలు పెట్టుకుని అధ్యయనం చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు. ఇంతకాలం కూడా మనకు జరిగింది ఆ ప్లేటో ఏ విషయాలు అయితే ఉచ్చరించాడు, ఏవైతే ఆయన బోధించాడు ఆ విషయాలే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దానికి ఆ విషయాలకే బ్లావెట్స్ కి ఎంతో ఆదరించిందన్నమాట. అవి చాలా ముఖ్యమైనవి, అవే అసలైనవి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే వేద ద్రష్టల నుంచి, వేద ఋషుల నుండి వచ్చినటువంటి దర్శనాలు అవి. వేద ఋషులకి జరిగిన దర్శనం, ఈ ప్లేటోకి కలిగిన దర్శనం రెండు ఒకటే అని ఆమె వెల్లడించింది అన్నమాట. ప్రపంచ పవిత్ర గ్రంథముల యందలే పురాణ ఇతిహాస గాథలన్నీ శాశ్వత మహాసత్యముల సూక్ష్మ వ్యాఖ్యానములని ప్లేటో సిద్ధాంతం. అతడు తన కాలమున ప్రజలు విశ్వసించిన ఆధ్యాత్మిక సాధనలను, క్రతు కర్మలను ఉద్ధరించి నిలబెట్టాను. వ్యాప్తిలోనున్న విశ్వాసములను హేతువాదముతో వ్యాఖ్యానము చేసి శాస్త్రీయ సత్యములుగా నిలబెట్టను. అవి అర్వాచీనుడగు అరిస్టాటిల్ తర్కమునకు అర్ధహీనములుగా కనిపించవచ్చును. కానీ అంతర్దృష్టి కలవారికి మాత్రము సత్యాన్వేషణ సోపానములని స్పష్టముగా తెలియచుండును. సర్వ అతీతమైన యొక్క మనస్సు ప్రభువై వర్తించుచు తన సూత్రములచే వ్యాఖ్యానింపబడుచున్నదని ప్లేటో వ్యాఖ్యానించను. సర్వాతీతమైన, సర్వానికి, ఈ సర్వంలోనూ ఉంటూ సర్వానికి అతీతంగా కూడా ఉంటుంది ఒక మనస్సు ప్రభువై వర్తించుచు తన సూత్రములచే వ్యాఖ్యానింపబడుచున్నదని ప్లేటో వ్యాఖ్యానించాను. మానవుని సత్యదర్శన శక్తియే దైవాంశముగు ఆత్మానియు అది జగత్పిత నుండి దిగి వచ్చిననియు అతడు ఉపదేశించాడు. కనుకనే స్వభావముచే దివ్యమై అనుకూలమై దానిని జిజ్ఞాస చేసి శాశ్వత సత్యములను కనుగొనుచున్నదని చెప్పాను. ధ్యాన మూలమున సత్యమును ప్రత్యక్షీకరించుకునుట దైవమునకు మాత్రమే సంబంధించిన శక్తి. అట్టి జ్ఞానమునకు ఉన్ముఖత్వము చూపుటయే, దానికి చెవి యొగ్గుటయే జిజ్ఞాస. జిజ్ఞాసులందరూ చేరి బ్లావెట్స్ కి చుట్టూ మూలమైన విషయం ఏంటి, అసలైన మూలం ఏమిటి అని తెలియచెప్పమని అడగటమే ఆ జిజ్ఞాస. సత్యమును అన్వేషించుట అనగా, మనం సత్యాన్వేషక బృందముగా మన పేరు పెట్టుకున్నాం. సత్యమును అన్వేషించుట అనగా దైవమును అన్వేషించుటయే. ఆత్మ సంకల్పములన్నిటినీ తన మయము చేసుకొనుచు వ్యక్తుల సర్వకర్మలను తన స్పర్శచే అధిష్టానము వహించి ఈ జిజ్ఞాస శక్తి దైవముతో యోగస్థితి చెంది దైవ సంకల్ప నిర్వహణకు జీవుని పాత్రుని చేయును. దైవ సంకల్ప నిర్వహణకు జీవుని పాత్రుని చేయును. యోగస్థితి చెంది, దైవముతో యోగస్థితి చెంది దైవ సంకల్ప నిర్వహణ అంటే దైవ కార్యంగా, మన నుండి జరిగే ప్రతి పని దైవ కార్యంగా చేయటం. దానితో ఆ జీవునకు దైవముతో సారూప్యము సంభవించును. మానవత్వము నుండి దివ్యత్వమునకు జీవి సూటిగా చేయు ఈ విహంగయానము అతడు దైవ సారూప్యమందుటకును నీతి ధర్మముగా మరల కార్యరూప కింకర భావమందుటకును తోడ్పడుచున్నదని అతడు ఉపదేశించాను. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? ప్లేటో. మానవుని ఆత్మ జీవలోకమున దైవాంశ గనుక క్రమ పరిణామమున జీవుడు సర్వస్వముగా అందు స్థానం అలంకరించి మెలగును అని తెలిపాను. కాబట్టి మన సత్యాన్వేషక బృందము
సత్యాన్వేషణ, దాని గురించిన వివరాలు చక్కగా మనకు వచ్చినాయి. ఇప్పుడు మనం గ్రంథంలోకి వెళదాం. ఆమె యొక్క ఫోర్వర్డ్ మనం ఇంతవరకు విన్నాము, తెలుసుకున్నాం విశేషాలు. ఈ గ్రంథము ఏ పద్ధతిలో వచ్చిందో, ఈ గ్రంథాన్ని ఎలా పూర్తి చేశారో, ఆమె ఎందుకు ఇచ్చారో, సాధకుల కోసం, సాధకుల శ్రమను తగ్గించడానికి. ఎందుకంటే ఆ మేరకు వీళ్ళు త్వరగా ఆ దైవాన్ని చేరడానికి, ఆ దైవత్వ భావన, ఏకత్వ భావన పొందటానికి వీలవుతుందనే ఉద్దేశం. ఎందుకంటే ఎంత త్వరగా ఏకత్వ భావన చెందితే అంతగా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడగలుగుతాం, అంతగా ఈ సృష్టికి మనం సేవ చేయగలుగుతాం. మన ద్వారా ఎంతో సేవ జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే. అందుకని అందువల్ల ఈ శ్రమ కూడా మనం గ్రంథాలు వెతికి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని వెతికి వాటిని మనం తెలుసుకునేటప్పటికల్లా మన జన్మ అయిపోతుంది. ఇంకెట్లా అప్పుడు? అందుకనే అవన్నీ మొత్తం ఒక చోటకి చేర్చి వీటి ద్వారా మనం ఎతకాల్సిన పని లేకుండానే, ఇవి చదివిన, ఇది అధ్యయనం చేసిన, ఇది పఠించిన మరుక్షణం మనం ఆ సత్యాన్ని చేరటం అన్నది అట్లాగా ఇచ్చారనమాట. సో 1 ఫండమెంటల్ లా మొదటిది, దాంతో ప్రారంభించున్నాను. ఎందుకంటే ప్రారంభం అంటే ప్రారంభానికి ముందు ఏదో ఉండాలి, లేకపోతే ప్రారంభం ఎట్లా ఉంటుంది? ప్రారంభం అనేది మనం 4:30కి ప్రారంభించామంటే 4:30కి ముందు ఉంది కదా 4:29 ఇంకా వెనక్కి ఉంది మరి. కాబట్టి 4:30 ఇక ప్రారంభం అంటే ఇక్కడి నుంచేనండి, వెనక లేదండి అంటే మరి కుదరదు కదా. కాబట్టి ఈ మొత్తానికి ప్రారంభము అంటే దానికి వెనుక ఉన్నది, ఈ ప్రారంభానికి ఆధారంగా ఉన్నది, ఈ ప్రారంభమే అది కూడా అయ్యేది కూడా. మళ్ళీ అది వెనుక ఉండి తను ఒక్కటే కూర్చుంటే ఈ ప్రారంభం ముందుకు వెళ్ళిపోతుందంటే మన అట్లా కాదు. ఆ ఒకటి నుంచే ఉద్భవించి ఆ ఒకటే ఇన్నిగా అవుతూ మరలా ఒకటే అవుతూ అట్లాగా జరుగుతుంది ఈ సృష్టి అంతా చెప్పడం కోసం అన్నమాట. ముందుగా ఆమె రాసిన నోట్స్ ఏంటో చూద్దాం. ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఆ 1 ఫండమెంటల్ లా అని సీక్రెట్ డాక్టర్లో చదివినప్పుడు తనకు కలిగిన అనుభూతి, అది మనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ నోట్ కూడా ఇచ్చిందనమాట. ఎంత తపన చూడండి మన మీద, ఎంత ప్రేమ, ఏదో ఒక రకంగా. ఇప్పుడు అదే ఆమె యొక్క నోట్ ఇవ్వకుండా ఒక సీక్రెట్ డాక్టర్లో ఫలానా పేజీలో ఫలాంది ఉంది అని ఆ 2 ఎక్స్ట్రాక్ట్ అండి ఇది అని ఆ పేరా తీసి ఆ ప్యాసేజ్ వరకు మనకి ఇక్కడ ఇచ్చున్నారు అనుకోండి, ఏం అర్థం కాదు. అంటే అర్థమవుతుంది, టైం పడుతుంది, సమయం తీసుకుంటుంది, రోజులు నెలలు పడతాయి. అట్లా కాకుండా ఆ సమయం ఏమీ తీసుకోవాల్సిన పని లేకుండా అది ఆ నోటుగా మనకి ఇచ్చిందన్నమాట. ఈ నోటు చదివిన తర్వాత మనకి వెంటనే అవగాహన అవ్వటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది చదవంగానే మనం ఇది 1 ఫండమెంటల్ లా అని ఏదైతే ఉందో అది చదవంగానే ఆ సీక్రెట్ డాక్టర్లో మనకు వెంటనే అవగాహన అవ్వడానికి వీలవుతుంది. అందుకే ముందుగా ప్రిలిమినరీగా ఏం చేస్తాం మనం, ఐసిస్ సన్వేల్లో ప్లేటో సిద్ధాంతం ఏంటి అసలు, ఎందుకంటే ప్లేటోని బాగా హైలైట్ చేసిందాము, ప్లేటోని ముందుకు తీసుకొచ్చింది. అంటే ప్లేటో దర్శనాలన్నీ వేద ఋషుల దర్శనాలతో సమానంగా ఉన్నాయి, ఒకే దర్శనంగా ఉంది. వాళ్ళకి వేద ఋషులకి ఏదైతే దర్శనం కలిగిందో ప్లేటో కూడా అదే దర్శనం కలిగింది. Note: esoteric philosophy insists that beneath the manifold world of our experience, there is a single reality. నిన్నే చెప్పుకున్న the nameless reality. నామరూపరహితుడు ఎవరైతే ఉన్నారు
reality, single reality. The source and cause of all that ever was, is, and is to be. అంటే ఎవరు చెప్తున్నారు ఇది? ఈసోటరిక్ ఫిలాసఫీ అంటే తత్వం, తత్వశాస్త్రం. తత్వశాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రము మతము వేరు కాదని చెప్తుంది. చెప్తూ ఈ మొత్తానికి, ఈ సృష్టికి సంబంధించినటువంటి, ఈ సమస్తానికి సంబంధించినటువంటి ఒకడు ఉన్నాడు, ఒక సత్యము ఉన్నది, సమస్త సృష్టికి ఆధారభూతంగా ఉన్నది. ఫిలాసఫీ కూడా మళ్ళీ ఎటువంటి ఫిలాసఫీ? ఆ తత్వశాస్త్రము ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢమైనటువంటి, గుప్తంగా ఉన్నటువంటి. అంటే ఫిలాసఫీ మనకి, తత్వశాస్త్రము మనకు కొంతవరకు అందుబాటులోకి ఉంది. అదంతా భౌతికంగా మనకి పైపైన అన్నట్టుగా ఉందన్నమాట, ఒక రూపంగా లాగా ఉంది. రూపం ఎప్పుడు పూర్తి కాదు కదా, రూపాన్ని నడిపేది మనకి అంతుబట్టితే గానీ అప్పుడు మొత్తం పూర్తి కాదు. రూపం ఒక్కటే పట్టుకుంటే సగమే అన్నట్టు అయిపోతుంది. ఆ రూపంలో ఉన్న జీవం, ఆ జీవమే రూపంగా కూడా మారింది. జీవమే రూపంగా మారుతూ మళ్ళీ రూపాన్ని నడిపేటట్టుగా జీవంగా విడిగా ఉన్నది. అట్లాగా ఉంది అది. కాబట్టి రూపము జీవం అని మళ్ళీ రెండు లేవు. జీవమే జీవము రూపముగా మారిందన్నమాట. అంటే ఇవి మనకి తత్వశాస్త్రము అనగానే మనకి కాలేజీల్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ, ఈ తత్వవేత్తల గ్రంథాలలో కానీ మనకి లభ్యమయ్యేది ఏంటన్నమాట, ఈ భౌతికమైనటువంటి విషయంగా, ఆ రూపానికి సంబంధించింది అన్నట్టుగా. అందుకని ఫిలాసఫీ అని చెప్పట్లేదు, ఫిలాసఫీ ఇన్సిస్ట్స్ అని చెప్పట్లా. ఏ ఫిలాసఫీ? ఈసోటరిక్ ఫిలాసఫీ. ఫిలాసఫీకి పూర్తిగా ఆధారమైనటువంటి, నిగూఢంగా ఉండి, అంతర్లీనంగా ఉండి, గుప్తముగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఫిలాసఫీ అన్నమాట, ఈసోటరిక్ ఫిలాసఫీ. ఇట్లా మనం ఏదైనా కానీ ఈసోటరిక్ అని తగిలించాలన్నమాట. ఇప్పటికే ఆ పై దాంతో మనకి సంతృప్తి చెందకూడదు. సంతృప్తి చెందకేగా మనం ఇప్పుడు బ్లావెట్స్ కి దగ్గరకు వచ్చాం. మనం ఆ పై విషయాలు, పై రూపాలు, ఇవి కాదు మాకు కావాల్సింది. వీటన్నిటికీ ఆధారమైనది కావాలి మనకి. అది ఈసోటరిక్, ఈసోటరిక్ ఫిలాసఫీ. అట్లా మన ప్రతిదానికి ఈసోటరిక్ అని తగిలించామంటే ఒక చోటకి వెళ్ళి ఆగిపోతుంది. ఈసోటరిక్ అనే మాట ఎక్కడికి తీసుకెళ్తుంది అనమాట మనల్ని? ఇక ఆ తర్వాత ఏమీ లేని ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్తుంది. ఈసోటరిక్ ఫిలాసఫీ ఇన్సిస్ట్స్ దట్, చెప్తుందన్నమాట. ఏంటి చెప్తా ఉంది? ఈసోటరిక్ ఫిలాసఫీ మనకి బోధిస్తున్నది beneath the manifold world of our experience, మన ఎదురుగా మొత్తం వ్యక్తంలో ఈ స్థూల జగత్తు ఉంది, ఈ సృష్టి అంతా ఉంది మనకు ఎదురుగా. మొత్తం ఈ సృష్టి అంతటికి ఆధారంగా beneath the manifold world of our experience there is a single reality. ఒకే ఒక్క ఆధారభూతుడైన వాడు, ఒకే ఒక్కడు ఉన్నాడు, సింగిల్ రియాలిటీ, మొత్తానికి ఆధారంగా ఉన్నవాడు. అంటే ఇట్లా చెప్పుకోవడంలో మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలా చెప్పుకోవడంలో ఆధారంగా ఉన్నవాడు ఒకడు, వాడు ఒక చోట ఉన్నాడు, ఈ మొత్తం వేరుగా ఇలాగ నడుస్తుంది ఒకటి ఈ బండి. అంటే మన ఎట్లాగుంటుందంటే, మనం కారు వెళుతూ ఉందండి, కారు నడిపేవాడు ఇక్కడ పక్కన ఉన్నాడండి అన్నట్టు ఉంటుంది. అది సాధ్యమా? కారు వెళుతూ ఉందండి, మరి కారు ఎలాగెళ్తుంది? నడిపేవాడు కావాలి కదా. నడిపేవాడు ఎక్కడ ఉన్నాడండి? ఈ పక్కన నిలబడి ఉన్నాడు నడిపేవాడు, కారు ఏమో వెళ్ళిపోతూ ఉందండి.
ఎట్లా సాధ్యం అది? ఇది మనం ఈ సృష్టి దగ్గర ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ సృష్టి అంతా ఒక కారు అనుకుంటే ఎలాగెళ్తుంది ఈ సృష్టి అంతా? సృష్టిని నడిపేవాడు ఒకడున్నాడు. సృష్టిని కారు నడిపేవాడు కారులో ఉంటేనేగా కారు వెళ్ళేది. అట్లాగే ఈ సృష్టిని నడిపేవాడు సృష్టి మొత్తం ఆవరించి ఉన్నాడు. అందువల్ల ఇదంతా వెళుతూ ఉన్నది. సృష్టిలోనూ ఉన్నాడు, సృష్టిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా మళ్ళీ కారు. ఇప్పుడు మన ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణలు ఎంతవరకు అంటే కొంచెం మనం ఒక అవగాహన తెచ్చుకోవడం కోసమే. ఆ ఉదాహరణ పూర్తిగా దానితో తాదాత్మ్యం చెందడానికి అవకాశం లేదు. ఎందుకంటే భౌతికంగా ఉన్న విషయాలు మనకి ఈ మనకి స్థూలానికి, మనకి మన పంచేంద్రియాలకి అందేది ఏదైనా గానీ పరిమితంగా ఉంటుంది కాబట్టి, మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? అపరిమితుడు అయినటువంటి వాడి గురించి చెప్పుకుంటున్నాం. అపరిమితుడు, వాడికి పరిమితులు లేవు. శాశ్వతుడు వాడు. వాడి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, వాడికి ఇక్కడ మనం చెప్పుకునే ఉదాహరణలకి కొంచెం కొద్ది దగ్గరగా ఉంటుంది గానీ, అదే ఇది కాదు. ఇప్పుడు డ్రైవర్ లాగా ఈ సృష్టిలో ఉండి డ్రైవింగ్ చేస్తుంటే, మళ్ళీ వాడు డ్రైవర్‌గా అయిపోతాడు వాడు. పరిమితుడయిపోతాడు. డ్రైవర్ అంటే పరిమితుడే కదా! అట్లా కాకుండా ఉదాహరణకి అంటే కారు ఎలాగ వెళ్తుంది? డ్రైవింగ్ చేసేవాడు లోపల ఉండడం వల్ల. అలాగే ఈ సృష్టి ఎలాగా వెళ్తుంది? సృష్టి మొత్తాన్ని నడిపేవాడు ఒకడున్నాడు కాబట్టి ఈ సృష్టి అలాగా వెళ్తుంది. ఆ నడిపేవాడు ఈ సృష్టి మొత్తాన్ని ఆవరించి ఉన్నాడు. అట్లా అర్థం చేసుకోవటం కోసం ఈ ఉదాహరణ. కాబట్టి ఇప్పుడు తేలికవుతుంది మనం అర్థం చేసుకోవడానికి. సృష్టి మొత్తం మన కంటికి కనపడతా ఉంది. ఓకే. మరి ఎలాగ వెళ్తుందిది? రాత్రి, పగలు మొత్తం కదలిక, కదలిక. ఎక్కడ ఆగింది లేదు. స్టిల్‌నెస్ లేదెక్కడ. ప్రతి క్షణం ముందుకే తప్పితే ఎక్కడ ఆగట్లేదు. ఆ ప్రతి కదలిక కూడా మళ్ళీ పరిణామం, పరిణమించటం, అభివృద్ధి చెందటం. అభివృద్ధికేసి ముందుకు వెళ్తూ ఉన్నది ప్రతిది గూడా. ఎక్కడ ఆగట్లేదు. మరి ఇంతగా ఎవరు నడుపుతున్నారు? Beneath the manifold world of our experience, there is a single reality. మళ్ళా నడిపేవాళ్ళు ఎవరు? 10 మంది ఉండరు గదా! కారుని డ్రైవింగ్ ఒకడు చేస్తేనే గదా సక్రమంగా యెళ్ళేది. పక్కన ఇంకోడు కూర్చొని వాడు ఇట్లా ఇటు తిప్పి స్టీరింగ్‌ని, ఇంకోడేమో ఇటు తిప్పి గేరు మనకి బ్రేక్ ఒకడు ఇట్టా యేసి గేర్లు ఒకడు ఒకడు ఒక రకంగా యేసి ఇంకోడు ఇంకో రకంగా యేసి అంత గందరగోళం అయిపోతుంది. కాబట్టి డ్రైవర్లు ఇద్దరు ఉండరెప్పుడు. నడిపేవాడెప్పుడు ఒక్కడే ఉంటాడు. సింగిల్ రియాలిటీ. మొత్తాన్ని నడిపేవాడు ఈ సృష్టి సమస్తాన్ని. సింగిల్ రియాలిటీ. ఒకే ఒక్కడు. ద సోర్స్ అండ్ కాజ్ ఆఫ్ ఆల్ దట్ మొత్తానికి సోర్స్ అక్కడి నుంచి వస్తా ఉంది. మనం పంటలు ఇవన్నీ ఉన్నాయి. బియ్యం, మనం వాడుకుంటున్నటువంటి సరుకులు, బియ్యం, కందిపప్పు, ఉప్పులు ఇటువంటియన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నాయి సోర్స్? ఇదిగో పొలాల నుంచి వస్తున్నాయి. సోర్స్ అది మనకి. మన వరకు మన పరిమితానికి పరిమితంగా మన వరకు చూసుకుంటే మనకి ఇవన్నీ సోర్స్. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అదిగో అక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటాం. అట్లాగా ఈ సృష్టి సమస్తానికి సోర్స్ ఒకటున్నది. ఆ సింగిల్ రియాలిటీ. ఆయన సోర్సు. ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి ఇవన్నీ. అండ్ కాజ్ ఆఫ్ ఆల్ దట్ మళ్ళీ ఆయనే కారణంగా ఉన్నాడు. అంటే ఇదంతా కార్యము కాబట్టి కారణము ఉండాలి కదా! అందుకని కారణంగా కూడా ఉన్నాడు ఆయన. వేటికి? ఆఫ్ ఆల్ దట్ ఎవర్ వాస్, ఈజ్ అండ్ ఈజ్ టు బి. క్రితం జరిగిపోయిన దానికి, ఇప్పుడు జరుగుతున్న దానికి, జరగబోయే దానికి కూడా సమస్తానికి ఆయనే సింగిల్ రియాలిటీ. అప్పుడు మనం
ఈ సృష్టిలోకి, ఈ వివరాల్లోకి మన మన ఇంట్లోకి వచ్చామనుకోండి. ఇవన్నీ అవగాహన అయిన తర్వాత మన ఊళ్ళోకి, మన పేటలోకి, మన వీధిలోకి, మన ఇంట్లోకి వచ్చాం. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, మన ఆఫీస్‌లో మన మనతో పనిచేసే వాళ్ళు, ఇలాగా మనం ఎవరెవరితో వ్యవహరిస్తున్నామో వీళ్ళందరితో ఎలా వ్యవహరిస్తాం? ఎక్కడి నుంచి వచ్చాం మనం? సింగిల్ రియాలిటీ మొత్తాన్ని నడుపుతున్నది అన్న గమనికతో మనం మన జీవితాన్ని ప్రారంభిస్తాం ఉంటది. ఈ అధ్యయనం ఎందుకు మనం చేస్తున్నామంటే ఇదంతా అయిపోయిన తర్వాత మన ఇంటికెళ్తాం. ఇప్పుడు మన పోస్ట్ ఏదో ఉంటుంది. తండ్రిగానో, కొడుకుగానో, భార్యగానో, భర్తగానో ఇలా ఏదో ఒక పోస్టు. ఆ పోస్ట్‌కి తగ్గట్టుగా మన కర్తవ్యాన్ని నిర్వహించడం. ఎలాగా? ఇదిగో సింగిల్ రియాలిటీ ఈ మొత్తాన్ని నడుపుతున్నది. ఆయన కారణం ఆయన. కార్యం గూడా ఆయనే. కారణమైనప్పుడు కార్యము గూడా ఆయనే. లేకపోతే కారణము వేరుగా, కార్యము వేరుగా అయిపోతుంది. ఫలితము వేరుగా ఉంటుంది. మళ్ళీ ఇద్దరైపోతారప్పుడు. డ్యుయాలిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఈ 2 లేవు ఇక్కడ. అందుకే సింగిల్ రియాలిటీ అని అనలేదు. సింగిల్ రియాలిటీ. ద సోర్స్ అండ్ కాజ్ ఆఫ్ ఆల్ దట్ ఎవర్ వాస్ అంతకుముందు జరిగింది, ఈజ్ ఇప్పుడు జరుగుతున్నది, అండ్ ఈజ్ టు బి జరగబోయేది. సమస్తము తనకి ఆధారంగా ఉన్నవాడు. ఇది ఎవరు చెప్తున్నారు? ఈసోటరిక్ ఫిలాసఫీ. మామూలు ఫిలాసఫీ కాదు. ఈసోటరిక్ ఫిలాసఫీ ఇన్సిస్ట్స్ దట్. ఓకే. ద గ్రేట్ ఎక్స్‌పోనెంట్ అయితే ఇది కొంచెం అర్థం కావటానికి ఈమెం చేసిందంటే ఒక ఉదాహరణ పట్టుకుంది. ఎలాగా? ద గ్రేట్ ఎక్స్‌పోనెంట్ ఆఫ్ ద వేదిక్ ట్రెడిషన్. వేదాల దగ్గరికి వచ్చింది. వేదోద్ధారకుడు మనకి ఈ మధ్య కాలంలో శంకరాచార్య. ద గ్రేట్ ఎక్స్‌పోనెంట్ ఆఫ్ ద వేదిక్ ట్రెడిషన్ శ్రీ శంకరాచార్య పుట్స్ ఇట్ సింప్లీ. ఆయన చెప్పిన మాటని ఇక్కడ ఉదహరించిందన్నమాట. అంటే ఆమె ఎంత స్టడీ చేసిందో చూడండి మరి. భారతీయ వాంగ్మయాన్ని, వేద వాంగ్మయాన్ని, పురాణ ఉపనిషత్తుల్ని ఎంతగా అధ్యయనం చేసిందామె. ఇప్పుడు ఈ శంకరాచార్యులు చెప్పిన ఈ ఒక్క మాటతో మనకి ఈ వేద వాంగ్మయం అంతా, పురాణ ఉపనిషత్తులంతా మనం అధ్యయనం చేసినట్టు అయిపోతుంది. మనకి ఎంత తేలిక చేసిందో చూడండి. హాయిగా ఇంట్లో కదలకుండా హాయిగా కూర్చున్నాం. కడుపులో నీళ్లు కదలకుండా అన్నట్టుగా. చక్కగా మొత్తం వేదం, వేద విజ్ఞానం కంప్లీట్ గా మనకి ప్లేటో సిద్ధాంతాలతో ఋషుల దర్శనం అని ఇందాక మనం 10 నిమిషాలు 2 పేజీలు చదువుకున్నాం అది. ఇప్పుడు ఈమె శంకరాచార్యుల వారి గురించి మొత్తం వచ్చేసింది మనకి. పుట్స్ ఇట్ సింప్లీ. ఆ స్వామి వారు ఏం చెప్పారు? శంకరాచార్యుల వారు నో మ్యాటర్ వాట్ షేప్ మే బి గివెన్ టు ద మౌల్డెడ్ క్లే. ఇప్పుడు మనం వినాయక చవితికి వినాయకుడి బొమ్మలు చేస్తాం. వినాయకుడిదే మోసం ఉంటుంది ఒకటి. దాంతో వందలు వేల విగ్రహాలు తయారైపోతాయి. దేంతో తయారవుతున్నాయి? వాడేం చేస్తాడు? పల్లెటూరు నుంచి వస్తాడు. పక్కన ఊరు నుంచి టౌన్ లోకి వచ్చి ఆ రోజున రోడ్డు మీద పెడతాడు. స్టాల్ లాగా పెట్టి విగ్రహాలు తయారు చేసి అమ్ముతూ ఉంటాడు. ఏం తీసుకొస్తాడు వాటితో పాటు? ఆ మూస ఒకటి తెచ్చుకుంటాడు. తర్వాత ఆ వినాయకుడి ప్రతిమకి సంబంధించిన మూస, తర్వాత ఒక మట్టి ముద్ద ఆ చెరువులో ఎక్కడితో పట్టుకుని వస్తాడు. ఒక గోదాంలోకి వేసుకుని వస్తాడు. ఇక ఆ మట్టితో ఆ మూసలో పోసి ఆ విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాడు. 100 విగ్రహాలు, 1000 విగ్రహాలు తయారయ్యాయి. వీటన్నిటికీ ఆధారం మౌల్డెడ్ క్లే. అయితే
ఆ మట్టికి ఒక రూపాన్ని వచ్చింది, మట్టికి ఒక రూపం వచ్చింది. వినాయకుడు అంటున్నాం. అంతకుముందేమో మట్టి ముద్ద అన్నాం దాన్ని. ఇప్పుడు అతను కూర్చుని ఉన్నాడు, అతని పక్కన మట్టి ముద్ద ఉంది. అప్పుడేంటి, అతని పక్కనే ఉంది మట్టి ముద్ద అండి అన్నాం. ఇటు చూసాం, విగ్రహాలు ఉన్నాయి. అరే వినాయకుడు భలే ఉన్నాడే, ఇదేంటి మరి అక్కడే మట్టి ముద్ద అంటున్నాం, ఇక్కడేమో వినాయకుడు అంటున్నాం. ఎంత తమాషా చూడండి. వినాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అది ఇక్కడ చెబుతున్నాడు ఆయన. నో మ్యాటర్ వాట్ షేప్ మే బి గివెన్ టు ద మౌల్డెడ్ క్లే. ఆ మొసలు పోసిన మట్టికి ఏ రూపం వచ్చిందో అది విషయం కాదు. ద రియాలిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ రిమైన్స్ ఆల్వేస్ ద క్లే. వినాయకుడు వినాయకుడు అని ఆయనకు పూజ చేస్తాం మనం. అందుకే మనకి ఏం చేశారనమాట, మట్టితో తయారైంది కాబట్టి మట్టిలో నిమజ్జనం, మళ్ళీ నీళ్లలో నిమజ్జనం చేయమన్నారు, నదిలో నిమజ్జనం చేయమన్నారు. బావిలోనో నీళ్లలో, మా నదుల్లోనో వాగుల్లోనో ఎక్కడో చోట నీళ్లలో నిమజ్జనం చేయాలి. ఎందుకంటే మట్టి అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అన్నట్టు. ద రియాలిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రిమైన్స్ ఆల్వేస్ ద క్లే. ఆబ్జెక్ట్ మనకి వినాయకుడిగా కనిపిస్తుంది, కానీ దాని అసలు స్వరూపం మట్టి. రియాలిటీ స్వరూపంగా ఉండేది, రియల్ గా ఉన్న స్వరూపం మట్టి. కాబట్టి అది మర్చిపోకూడదు మనం. ద రియాలిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రిమైన్స్ ఆల్వేస్ ద క్లే. ఇట్స్ నేమ్ అండ్ ఫార్మ్ బీయింగ్ బట్ ట్రాన్సిటరీ అపియరెన్సెస్. దానికి ఒక పేరు పెడతాం, దానికి ఆకారం వస్తుంది, దానికి ఒక రూపం ఉంటుంది, రకరకాల రూపాలు. సరే, వినాయక చవితి పండుగ కాబట్టి వినాయకుడు బొమ్మలు తయారు చేస్తాడు, ఇంకో పండగ అయితే ఇంకో బొమ్మ తయారు చేస్తాడు. కానీ తయారు చేయబడేది మట్టే, ఆ మట్టి ముద్దుతోనే. కాబట్టి ఇట్స్ నేమ్ అండ్ ఫార్మ్ బీయింగ్ బట్ ట్రాన్సిటరీ అపియరెన్సెస్. సో లైక్వైజ్ ఆల్ థింగ్స్. ఇప్పుడు మనల్ని తీసుకోండి, అదే ఉదాహరణకి దానికి తగ్గట్టుగా మనందరం, బ్రహ్మ ఏం చేశాడు, మోసంలో నుంచి రూపాలను తీసుకుని వచ్చాడు. అందరి రూపాలు, జంతువుల రూపాలు, వృక్షాల రూపాలు, మినరల్ అలాగే ఖనిజాల రూపాలు, అన్ని రకాలు, మనకి తెలిసినవి, తెలియకపోయినవి, మనకు అందుబాటులో లేనివి ఎన్నున్నాయి సృష్టి సమస్తం. ఆ సూర్యుడు, అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, పాలపుంత, అనంతమైనటువంటి ఇదంతా సృష్టి అంతటికి అన్ని రూపాలతోనే ఉన్నాయి. ఏది రూపం లేకుండా మనకు అందుబాటులో లేదు. రూపం లేకుండా ఉన్నది ఒక్కడే ఒక్కడు, అంతే, ఆయనే. మిగతా మొత్తం సమస్తము రూపమే. కానీ ఈ రూపాలన్నీ ఎలాగొచ్చినాయి? ఈ వినాయకుడి విగ్రహాలన్నీ ఎలాగొచ్చినాయి? ఒకే మట్టితో. అలాగే సో లైక్వైజ్ ఆల్ థింగ్స్ హ్యావింగ్ ఇష్యూడ్ ఫ్రమ్ ద వన్ సుప్రీం. మొత్తానికి ఆధారమైన వాడే ఉన్నాడు, వన్ సుప్రీం. ఆ ప్రభువు ఎవడున్నాడు? ఆయన అన్నమాట. ఆర్ దెమ్సెల్వ్స్ దట్ సుప్రీం ఇన్ దేర్ ఎసెన్షియల్ నేచర్. సో ఆయనగానే మనం ఉన్నాం, ఆయనతోనే తయారయ్యాం కాబట్టి ఆయనగానే ఉన్నాం. ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి. ఇప్పుడు తండ్రి నుంచి కొడుకు వస్తున్నాడు, తండ్రి లక్షణాలతోనే మామూలు సామాన్యంగా ఉంటుంటాడు కదా కొడుకు. ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్, ఫ్రమ్ వాస్టెస్ట్ టు మోస్ట్ మైన్యూట్, the infinite phenomena of the manifested universe are the one clothed in name and form. ఏంటి ఇట్లాగా చెప్పింది? హైయెస్ట్, ఉన్నతమైనటువంటి, శిఖరంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నాయో అన్నిటికన్నా అత్యున్నతమైనవి, అక్కడి నుంచి అత్యంత దిగువకి ఉన్నది. ఫ్రమ్ వాస్టెస్ట్ టు మోస్ట్ మైన్యూట్, చాలా
అపారమైనటువంటిది, అనంతమైనటువంటిది ఏదైతే ఉందో, అలాగే చిన్నది, చాలా చాలా చిన్నది. అక్కడి నుంచి ఇక్కడికి. ద ఇన్ఫినిట్ ఫెనామినా ఆఫ్ ద మేనిఫెస్టెడ్ యూనివర్స్. ఇన్ఫనైట్ ఫెనామినా. అంటే ఈ సృష్టి శాశ్వతంగా జరుగుతూ ఉన్నది అలాగా. రకరకాల మార్పులతో సృష్టి జరుగుతూ ఉన్నది. మేనిఫెస్టెడ్ యూనివర్స్, ఈ వ్యక్త సృష్టి అంతా కూడా ఎవరు? ఆర్ ద వన్, క్లోత్డ్ ఇన్ నేమ్ అండ్ ఫార్మ్. నేను రాఘవరావుగా ఈ రూపంలో ఇక్కడ నేనున్నాను. కానీ ఎవరు ఉంది ఇక్కడ? వన్. మీరు అక్కడ శాస్త్రి గారి లాగా, లేకపోతే శ్రీనివాసమూర్తిగా ఎవరున్నారు అక్కడ? వన్. అంటే ఒరిజినల్ గా మనకేంటి? మనకి వినాయకుడు విగ్రహం అని పేరు పెట్టాం దానికి, కానీ తయారు చేయబడింది మట్టితో. ద వన్ రియాలిటీ, సింగిల్ రియాలిటీతో తయారు చేయబడింది. ఆ ఏకత్వాన్ని మనం గమనించాలి. ఇన్ని ఉన్నప్పటికీ, అనేకము ఉన్నప్పటికీ, ఏకము అనేకమైంది కానీ ఒకటే అన్నిగా మారింది అన్నది మనకి అంతుబట్టుకోవాలి. అది అవగాహన చేసుకోవాలని. దిస్ టీచింగ్ ఆఫ్ ద ఫండమెంటల్ యూనిటీ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద థియోసాఫికల్ సిస్టమ్. ఇది మనకి జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. దిస్ టీచింగ్ ఆఫ్ ద ఫండమెంటల్ యూనిటీ. యూనిటీ కూడా మళ్ళీ తమాషా అయింది. యూనిటీ అంటే ఒకటే ఇన్నిగా అయ్యాడనే కాదు, కానీ ఇదంతా కలిపి ఒకటి అని చెప్పుకోవడం కాదు మనం. అందుకే ఈ యూనిటీ ఇది అర్థమైతే గాని మనం విశ్వ మానవ సోదరత్వం అనే భావంలోకి రాలేం మనం. విశ్వ మానవ సోదరత్వం అంటే ఎవరెవరో వాడెవళ్ళోనండి, వాళ్ళు వేరే జాతి, వేరే మతం, వేరే కులం, స్త్రీ పురుషులు, ఇట్లా రకరకాలుగా ఉన్నాం. అందరం కలిసి మనం, ఎందుకంటే అందరం సోదరత్వంగా జీవిస్తుంటే మనం కష్టాలు లేకుండా హాయిగా జీవించవచ్చు అనే దానికోసం. అంతేగాని ఈ మొత్తం ఉన్నది ఎవడు? సింగిల్ రియాలిటీ. ఈ మొత్తంలో ఉన్నదేంటి? మట్టి. ఇన్ని విగ్రహాల్లో ఉన్నదేంటి? ఒకటే ఒక పదార్థము, ఒకే ఒక వస్తువు అన్నది మనకి అర్థం కావాలన్నమాట. అప్పుడు కానీ మానవ సోదరత్వం రాదు. కాబట్టి ఇదంతా ఒక్కటే కాబట్టి ఇంకా సోదరత్వం. అందరం ఒక్కదానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి అందుకు విశ్వ మానవ సోదరత్వం మనందరినీ సృజించింది, తయారు చేసింది. 100 విగ్రహాలు అక్కడ తయారు చేశాడు ఆ మట్టిని తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి వాటన్నిటికీ తండ్రి ఎవడు? ఆ మట్టిని, ఆ విగ్రహాలను తయారు చేస్తున్నాడు వాడు కదా తండ్రి. కాబట్టి ఈ విగ్రహాలు 100 ఉన్న విగ్రహాలు ఇవన్నీ ఒకటి నుంచి వచ్చినాయి కాబట్టి సోదరులు. వీళ్ళు ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్కళ్ళు కొని వేరే వేరే ఇంట్లోకి తీసుకెళ్ళిపోతే వాళ్ళు పూజ చేస్తుంటారు. కానీ విగ్రహాలన్నీ ఏమనుకోవాలి? సోదరత్వం. ఒకళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహం చాలా గొప్పది, బ్రహ్మాండంగా ఉంది. ఒకళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహం చాలా తక్కువది. అట్లాగా లేదు కదా. తయారు చేసినోడు ఒక్కడే, తయారు చేయబడిన పదార్థం ఒక్కటే, ఆ మట్టే. తయారు చేసినోడు ఆ ఒక్కడే. అట్లాగా ఈ భావం రావాలన్నమాట మనకి. అప్పుడు విశ్వ మానవ సోదరత్వం మనకి అప్రయత్నంగా అలవడుతుంది. మనం ప్రత్యేకంగా అనుకోక్కర్లా. విశ్వ మానవ సోదరత్వం అప్రయత్నంగా అలవడుతుంది. కాబట్టి అది థియోసాఫికల్ సిస్టమ్. దివ్య జ్ఞానము అనే దానికి వచ్చామంటే, దివ్య జ్ఞానము అధ్యయనం చేస్తున్నాము అంటే మనకి ఏది గుర్తుండాలన్నమాట? దిస్ టీచింగ్ ఆఫ్ ద ఫండమెంటల్ యూనిటీ ఈస్ ద హాల్ మార్క్. హాల్ మార్క్ అంటే మీ అందరికీ తెలుసు, బంగారం కొంటుంటారు కదా, బంగారం వస్తువులు హాల్ మార్క్ వేస్తారు. అంటే అది నికార్స్ అయింది, కల్తీ లేని బంగారం. కాబట్టి మనం హాల్ మార్క్, ఈ థియోసఫీకి హాల్ మార్క్ ఏంటనమాట? ఫండమెంటల్ యూనిటీ. ఆ యూనిటీ కూడా ఎట్లాగా? మనం ఆ మట్టితో చేసిన విగ్రహాలు,
ఈ విగ్రహాలన్నీ దేనితో తయారైనాయి? అట్లాగా ఈ మొత్తాన్ని సృజించింది ఎవరు? మొత్తాన్ని పుట్టించింది ఎవరు? తయారు చేసింది ఎవరు? తయారు చేసి వదిలేలా నడుపుతున్నాడు. ఎవరు నడుపుతున్నారు? అసలు ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? తానే పదార్థంగా మారాడు. తానే ఆ రూపాలుగా తీసుకుంటాం వజుస్తున్నాడు. అన్ని తానే ఎక్కడ చూసినా కానీ ఒకటే రియాలిటీ, సింగిల్ రియాలిటీ, వన్ వన్ వన్. అది మనకి హాల్ మార్క్ అన్నమాట. బంగారానికి ఎట్లాగైతే మనం హాల్ మార్క్ గా ఇది నిఖార్సైన బంగారం అని చూడటానికి, నిర్ధారణ చేసుకోవడానికి మనం హాల్ మార్క్ ఉందా దీనికి అని చూస్తాం. హాల్ మార్క్ ఉంది, అయితే ఇది బంగారం కొనొచ్చు మనం అంటాం కదా. అలాగే ఈ థియోసాఫికల్ సిస్టమ్, దివ్య జ్ఞానానికి వచ్చాం మనం. దివ్య జ్ఞానము అధ్యయనం చేయడానికి ప్రారంభించాం. మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ ద్వారా పరమ గురువులు అందించినటువంటి ఆ దివ్య జ్ఞానం, దాన్ని అధ్యయనం చేయడానికి బయలుదేరాం. చేరామంటే అర్థం ఏంటి? హాల్ మార్క్ ఏంటి మనకి? ఆ యూనిటీ, ఫండమెంటల్ యూనిటీ. టీచింగ్ ఆఫ్ ద ఫండమెంటల్ యూనిటీ is the hallmark of the theosophical system. It follows that no doctrine based on an ultimate duality ఇక్కడ ఏకత్వమే గాని, దివ్య జ్ఞానము అంటేనే మనం చెప్పుకున్నాం ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో. అంటే మనకేంటి, విగ్రహాలు 100 ఉన్నాయి. ఈ 100 విగ్రహాలు మట్టితో తయారైనాయి అనేటప్పుడు కల్లా విగ్రహాలు 100 ఒకటైపోయింది. ఇంకేముంది? ఇంక వాటికి వేరువేరుగా పోల్చటాలు ఇవన్నీ ఎక్కడ చేస్తాం? ఇంకా మనం ఉన్న పదార్థము ఒకే ఒక మట్టితో తయారైతే ఇంకా దానికి పోల్చుకోవటాలు, ఎక్కువ తక్కువలు ఇంకెక్కడ ఉంటాయి? లేదు. కాబట్టి ఇంకా డ్యుయాలిటీ, ఇంకా ద్వైతము ఇంకా రాదు, ఇక అద్వైతమే వస్తుంది. కానీ అందుకే అద్వైత మత స్థాపకుడు అని మనం ఎవరినైతే అనుకుంటామో శంకరాచార్యులు వారి యొక్క ఉదాహరణ ఇక్కడ పెట్టిందనమాట. ఈఎన్టీహెచ్ హాస్కిన్స్ శంకరాచార్యులు వారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టిందని. డ్యుయాలిటీ. It follows that no doctrine based on an ultimate duality of spirit and matter forever separate. అంటే మనం ఆత్మ అండ్ పదార్థము ఇట్లా రెండుగా మనకి లేదు. అంటే ఆత్మ అంటే శాశ్వతమైంది, అశాశ్వతమైన పదార్థం. పదార్థం అంటే అశాశ్వతమైంది. ఈ రోజుండి అంటే దానికి ప్రారంభం ఉంది కాబట్టి, ప్రారంభం ఉంది అంటే అంత్యం ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇవాళ ఉండి రేపు కనుమరుగవుతూ ఉంటాయి కాబట్టి మ్యాటరు అది వేరు, సపరేట్. ఆత్మ సపరేట్, ఈ రెండిటికి సంబంధం లేదు. ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ యాజ్ ఎసెన్షియల్లీ డిస్టింక్ట్. అలాగే భగవంతుడు, అమ్మో ఆయన ఎక్కడ ఉంటారు, ఆయన చేరాలంటే ఎంత కష్టం. మనం 7 కొండలు ఎక్కాలి, తిరుపతి వెళ్ళాలంటే, తిరుమల వెళ్ళాలంటే. సరే ఇప్పుడంటే తేలికైపోయింది అనుకోండి. ఒకప్పుడు అంటే మరి 7 కొండలు ఎక్కాలంటే ఎంత కష్టమైన విషయం. నడిచి వెళ్ళాలి, దారి లేదు, దారి మనం వెతుక్కుంటూ వెళ్ళాలి, ఎంత కష్టమైన విషయం. అది కాక అక్కడ ఉన్నాడు ఆయన 7 కొండల మీద ఎక్కడో అక్కడ ఉన్నాడు ఆయన. ఇంకెక్కడ లేడు ఇక ఆయన అన్నట్టుగా. గాడ్ అండ్ మ్యాన్ యాజ్ ఎసెన్షియల్లీ డిస్టింక్ట్, వేరువేరుగా ఉన్నాం. అంటే ఆయనకి మనకి సంబంధం లేదు అన్నట్టుగా. ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ యాజ్ ఎటర్నల్ రియాలిటీస్. అలాగే మంచి చెడు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయండి అని అనటానికి లేదు. ఇవి ఉన్నాయి అనే దానికి ఇక్కడ చోటు లేదు. ఎందుకంటే ఈవిల్, గుడ్ ఎవరు? గుడ్ లో ఎవరున్నారు, ఈవిల్ లో ఎవరున్నారు? ఈ గుడ్ అండ్ ఈవిల్ నడిపే వాళ్ళు ఎవరు? ఇక్కడ ఇట్లా వచ్చాం మనం, వన్ వన్. కాబట్టి అవి మొత్తం సపరేట్ గా, ద్వైతంగా, ద్వంద్వంగా లేదు. ద్వంద్వాలు లేవు మనకి. కెన్ హ్యావ్ ఏ ప్లేస్ ఇన్ థియోసఫీ.
దివ్య జ్ఞానంలో ద్వంద్వము అనే దానికి లేదు. ఏకత్వము, ఏకత అనే దానికి దివ్య జ్ఞానంలో స్థానం. ఇక్కడ ఉన్నదే మొత్తం పరివ్యాప్తమై ఉన్నాడు ఆయన. సమస్తము ఏది జరుగుతున్నా సమస్తం ఆయన. ఎవర్ వాజ్, ఈజ్ అండ్ ఈజ్ టు బి, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది సమస్తము ఆయనే. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే మనకి ఎంతవరకు అందిందో అది ఆమె నోటుని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసాం, జాగ్రత్తగా మనం చదువుకున్నాం. అది ఎంతవరకు మనకి అర్థమైందనే దానికి అంటే ఇక్కడ ఇంకో ఇద్దరిని మనం తీసుకురావాల్సిన ఉంది విషయం. మనం ఇంతవరకు చెప్పుకోలేదు ఇది. ఇప్పుడు ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేయబడింది. తత్వశాస్త్ర మూల విషయాలు అనే పేరుతో ఎవరు అనువాదం చేశారు? పాణ్యం రామనాథ శాస్త్రి. అనువాదకులు పాణ్యం రామనాథ శాస్త్రి. పేరు వినే ఉంటారు. ఆయన చాలా గ్రంథాలు మనకి అనువాదం చేసి పెట్టారు. చాలా ఉపయోగకరమైన పని చేశారు. మన దివ్య జ్ఞానాన్ని థియోసఫీ లిటరేచర్ చాలా వరకు కొంత మేరకు ఆయన అనువాదం చేసి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ గ్రంథాన్ని కూడా అలాగే అనువాదం చేసి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు అనమాట. అది కూడా మనం చదువుకుందాం రేపటి నుంచి. ఇంకోటి ఏంటంటే ఈయన అనువాదం చేయడానికి ఈయనంతటా ఈయన పూనుకోల. ఇప్పుడు కూడా మనకి ఆ పని దైవం నుంచి వస్తుంది అని చెప్పడానికి నిదర్శనంగా, ఆ పరమ గురువు నుంచి వస్తుంది అని అనటానికి నిదర్శనంగా ఇంకొకళ్ళు మనల్ని ముందుకి నెట్టడానికి చూస్తారు. ఇంకొకళ్ళు ముందుకి ప్రేరణ ఇస్తారు అనమాట, ముందుకు వెళ్ళటానికి. ఇంకొకళ్ళ ద్వారా ప్రేరణ వస్తుంది, మీరు ఈ పని చేయండి. ఇప్పుడు కృష్ణాజీ ఉన్నారు. ఆయన ఏం చేశారు? ఈ భారత సమాజాన్ని మొత్తం, ఈ భారత సమాజంలో ఉన్నటువంటి రకరకాల పూజలు రకరకాల విధాలుగా ఉన్నాయి. వీటన్నిటిని విడివిడిగా చేసుకుంటున్నారు బెస్టిగా. అలా కాకుండా సమష్టిగా అందరూ కలిసి ఒకే ఇదిగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆయన ప్రేరణ ఇచ్చారు. ఆయన ప్రేరణతో భారత సమాజ పూజ మనకు వచ్చింది. అంత చక్కగా మనం చేసుకుంటున్నాం చూడండి. అట్లాగే మనకి శ్రీరామ్, ఆయన 4వ అధ్యక్షులైనటువంటి జనరాజదాస, అంతర్జాతీయ అధ్యక్షులు, 4వ అంతర్జాతీయ అధ్యక్షులైనటువంటి జనరాజదాస, ఆయన యొక్క ప్రేరణతో ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ లెడ్బెటర్ రాసిన గ్రంథాన్ని దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో గుంటూరు వెంకట సుబ్బారావు గారు అనువాదం చేశారు. అది ఎంత ఉపయోగంగా ఉంది మనకి. ఇప్పుడు ఇట్లాగే ఈయనకి ప్రేరణ ఎవరిచ్చారు? ఎన్సి రామానుజాచారి. ఎన్సి రామానుజాచారి ఈ మధ్యనే దేహం విడిచారు మనకి. ఇది దివ్య జ్ఞానానికి సంబంధించి, థియోసఫీకి సంబంధించి మనము వీళ్ళు అథారిటీ అంటే వీళ్ళు దివ్య జ్ఞానానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయం గురించైనా వాళ్ళు చెప్పగలరు, వాళ్ళు బోధించగలరు అట్లా అథారిటీ వాళ్ళు ప్రామాణికంగా ఉన్నవాళ్ళు అని కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఈయన ఒకడనమాట. అటువంటి ఎన్సి రామానుజాచారి గారు ఈ పాణ్యం రామనాథ శాస్త్రి గారికి సూచన ఇచ్చారనమాట. మీరు ఈ ఎసోటరిక్ ఫౌండేషన్స్ ఆఫ్ esoteric philosophy from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by Ian T. H. Hoskins అన్నది ఏదైతే గ్రంథం అయితే ఉన్నదో ఆ గ్రంథాన్ని మీరు అనువాదం చేయండి. మన వాళ్ళకి, మన తెలుగు దివ్య జ్ఞాన అధ్యయన పరులకి చాలా ఉపయోగపడుతుంది ఇది అని చెప్పి ఆయన అన్నారు అన్నమాట. ఆ సూచనని ఆజ్ఞగా తీసుకుని ఈయన ఈ పాణ్యం రామనాథ శాస్త్రి గారు దీన్ని తత్వశాస్త్ర మూల విషయాలు అనే పేరుతో అనువాదం చేశారు అనమాట. ఇవి కూడా మనం చదువుకుందాం. ముందు మనకి అందినంత వరకు మనం చెప్పుకుందాము, తర్వాత దీన్ని చదువుకుందాం. రేపు ఆయన అనువాదం చేసినటువంటి ఈ నోటుని ఆయన ఎట్లా అనువాదం చేశారో మనం రేపు చదువుకుందాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్న సోదర శ్రోతలందరికీ ధన్యవాదాలు.